వెల్కమ్ బ్యాక్ టు హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఘ్నారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాము. అండ్ సో టుడే ఇట్స్ గోయింగ్ టు బి స్పెషల్ వీడియో. ఎందుకంటే మేము ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అనమాట. అది ఎక్కడికి ఏంటి అక్కడ స్పెషాలిటీ ఏంటి చెప్పదు. వెళ్ళిన తర్వాత విల్ టాక్, ఓకేనా? ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఇక్కడ నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇంతసేపు చాలా కూల్గా ఉన్నదని చెప్పి మేము స్టార్ట్ చేయడం జరిగింది. బట్ మేము స్టార్ట్ చేయగానే మా పేరెంట్స్ ఇలా వస్తున్నారనమాట. హాయ్ మామ్. మా మమ్మీ చూడండి అక్కడ గ్లామర్ ఎంత మంచిగా క్యూట్ గా ఉంది. మా మమ్మీ నాకు ఎందుకు ఎప్పుడు మ్యాచింగ్ వేస్తూ ఉంటది. మా అమ్మ ఫస్ట్ రెడ్ వేసుకొని మళ్ళీ మ్యాచింగ్ మార్చింది. లెట్స్ గో. డాడీ ఆల్రెడీ యూనిఫామ్ వేసుకున్నాడు. డాడీ వైట్ షర్ట్ లోనే బాగుంటాడులే, సో అందుకే అలా వేసుకుంటారు. అండ్ మనం ఇంకా వెళ్ళిపోదాము. లెట్స్ గో. వాళ్ళకి వెళ్ళొస్తాము అలా చెప్పలేం కదా మా. ఓకే, సో ఇప్పుడు మనము చాలా లైక్ రష్ ఉందన్నమాట. రష్లో మనం ఇప్పుడు క్యూటీ పాయింట్ చూపించబోతున్నాము. వాడి పేరు వచ్చేసి మా ఇంటి ఏకైక ముద్దుబిడ్డ. ఇక్కడ అక్షయారెడ్డి ఫీల్ అవుతుందేమో మళ్ళీ. మా ఇంటి ఏకైక ముద్దుబిడ్డ, చిన్న బిడ్డ, బంగారు బిడ్డ. అండ్ ఏ బిడ్డ అయినా కూడా వాడే మాకు మా కంటి ప్రాణాలు. మా కంటి ప్రాణాలా? రూపాయి పక్కకి వెళ్ళి ఆడుకోపో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ నాతో పనులు చేపిస్తా ఉంటుంది ఆ పాప. ఊరికే ముచ్చటగా రెడీ అయి కూర్చొని ఉంటుంది. ఓ మై గాడ్, నిద్రపోతున్నాడు అక్కడ. బజ్జో లేలే. జో 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 చిట్టి బడ్డీలు తినింది అరక్క గొడవ పడుతుంటారు గైస్ ఈ పాప అండ్ వాడు ఇద్దరు అక్క మీద. అసలు మినిమం రెస్పెక్ట్ కూడా లేకోకుండా గంభీరా. బట్ ఎనీవేస్ ఇంకా మేము కార్ ఎక్కిన తర్వాత వి విల్ సీ యూ, ఓకేనా? ఓకే, లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. క్యూటీ పై చాలు. బాయ్ బడ్డీ. గైస్ ఈసారి మాత్రం నేను కెమెరాని మంచిగా కంట్రోల్లో పెట్టుకుంటా. జుబ్ అని తిప్పేస్తానమ్మా నేనైతే. కెమెరా ఉంది కదా అని చెప్పి అది ఎట్లుందంటే చిన్నపిల్లలు ఆడుకునేలా ఉంది. సో ఈసారి మాత్రం ఐ హ్యాండిల్ ఇట్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. వెరీ క్లీన్ అండ్ క్లియర్. ఓకే, గాట్ ఇట్ యువర్ ఆనర్. గాట్ అవ్వలేదా? అయితే దొబ్బై నువ్వు నా దగ్గర కూర్చోకు, నువ్వు ఎక్కడైనా కూర్చో. బాయ్ బడ్డీ. వెయిట్ బడ్డీ, షట్ అప్. లెట్స్ గో. అండ్ ఐషు పట్టుకోవేది ఒకసారి. పట్టుకోండి, నేను ఎక్కాలి. ఏంటి ఇప్పుడు నువ్వు ఎక్కేది కూడా చూపించాలా? తిను పెడతామాడా. బోయకొండ గంగమ్మ తల్లికి జై. బోయకొండ గంగమ్మ తల్లికి జై. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వడ్డీ కాసులవాడ శ్రీనివాస గోవింద గోవింద. లెట్స్ స్టార్ట్. ఎవరిదో అల్లారం ఇప్పుడు మోగుతుంది. ఈ టైంకి ఎవరో లేస్తున్నారు. నాదా? ఓ దిస్ ఇస్ మైన్ యాక్చువల్లీ. టైం 7 o'clock అయింది. ఇది నా రిమైండర్. I'll see you around. ప్లీజ్ మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, ఒకసారి చూడండి. మంచు లాగుంది కదా. ఇది మార్నింగ్ అయితే టైం 7 o'clock అవుతుంది. అంటే మంచు కాదు, అది ఫాగ్ అన్నమాట. ఎంత బాగుందో చూడండి. మెల్లగా తెల్లారిందో ఇలా అన్నట్టుంది కదా, చాలా బాగుంది. వాకింగ్ చేస్తున్నారు గైస్. ఓకే చలో. దొరికిపోయావు. బస్ ఎంత బాగున్నాయి యశు పాటలు. యశు ఆ పెన్ డ్రైవ్ లాగి పక్కన పెట్టు. నాకు ఒక గన్ ఇస్తారా? గైస్ మీకు బాగా గుర్తుంటే మేము లాస్ట్ టైం ఎక్కడికి తిరుమల కదా, తిరుమలకు పోయేటప్పుడు మీకు చెప్పినాం ఏమని, మా చెల్లిగా నుండి తీసి పందిరేసేది అని చెప్పి. ఎందుకంటే ఆ పిల్ల అస్సలకి షీ వాంట్ లైక్ డాడీ బాలా చూడు మా లేటెస్ట్ సాంగ్స్
అది లేటెస్ట్ ఇది. సాంగ్స్ అంట. బాగా విను ఇవి విన్నాను నేను. ఐషిరా, ఈడ ఐషు. పాటలైనా ఆపేయండి. అది వింటేజ్ సాంగ్స్ ఐషు. ఈ వింటేజ్ బాలా. నీకు ఏ సాంగ్స్ కావాలి? ప్రభాస్ వింటేజ్. అదే ప్రభాస్ ఏ సాంగ్స్ కావాలి? మిర్చియా? మిర్చి సరిపోతాయా ఇంకా కొత్త అవి రాజసబ్ కావాలా? అవి వింటేజ్ పాట, అవి లేటెస్ట్. ఓ ఇదే మేడం కావాల్సింది. ఇంకా డాన్స్ కానీ నీకు పాటలు వచ్చా? ఈ పిల్ల సోల్ హ్యాపీ అయింది ఇప్పుడు. ఓకేనా? బెటరా? ఫీలింగ్ ఓకేనా? అయినా సో గైస్ మేమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్టాప్ ఆగామన్నమాట. ఆల్రెడీ తిన్నాక మళ్ళీ ఆగినావా? అంటే అది రే రామ్ ఓకే, సో ఇదన్నమాట సంగతి. అండ్ ఇది కడపకి కరెక్ట్గా పక్కన ఉంటుంది అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు అంతగా అనిపించలే ఫుడ్. అండ్ డాడీ వాళ్ళకి అదే పనిగా ఇన్పుట్స్ కూడా చెప్పినాడు ఎట్లుంది ఏంది అని చెప్పి. బట్ మేము క్వాలిటీ చెక్ కోసమని వచ్చామన్నమాట. ఓకే చెప్పండి, హౌ డిడ్ యూ లైక్ ద ఫుడ్ టుడే? నచ్చిందా అండి? బాగుందా? మన రాయలసీమ రుచులండి ఇవన్నీ. ఓకే లెట్స్ గో. ఇదేమిటమ్మా మాయ మాయ. ఐషుకి ఇప్పుడు పాటలు నచ్చాయి గాయస్. ఏ ఎనిమిది చూడు నీ ఆట ఉంది మాట, నీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. నీకు రాదమ్మా పాట? అబ్బా అబ్బా జగడ జగడ జం గుండెల్లో హాయ్ హాయ్ అది పాట. గుండెల్లో కాదు, వెన్నెల్లో హాయ్ హాయ్. ఓ సారీ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇట్లాంటి పాటలు నాకు వినాల్సింది. హలో గంగమ్మ తల్లికి జై, బోయకొండ గంగమ్మ తల్లికి జై, బోయకొండ గంగమ్మ తల్లికి జై. హలో గాయ్స్, సో ఇప్పుడు మనం కనుక్కుందాము మమ్మీ అండ్ డాడీని ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి. అండ్ ఇక్కడ మన పాప క్యూట్గా ఉంది అండ్ షీ స్లెప్ట్ యాక్చువల్లీ. కొంచెం పడుకొని మళ్ళీ లేసాం. సో చెప్పండి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? వెళ్తున్నాం కాదు, వచ్చాము. బోయకొండ గంగమ్మకు వచ్చాము. బోయకొండ గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చేసామన్నమాట. అదిగోండి, బోయకొండ గంగమ్మ తల్లి చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్. చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఫేమస్ అన్నమాట. చిత్తూరు జిల్లా అండ్ మదనపల్లి కదా, మదనపల్లిలో ఉంటుంది. అండ్ దీని స్టోరీ మామూలుగా అమ్మవారి స్టోరీ ఏంటంటే, పొంగనూరు సంస్థానం కింద వచ్చేసి దాదాపుగా ఎంతోమంది బోయవాళ్ళు, మన అమాయక ప్రజలందరూ కింద ఉన్నారన్నమాట. కింద అందరూ ఉంటే ఆ సంస్థానంలో ఉంటే ఈ రజాకర్లు, తర్వాత రజాకర్లు అంటే తెలుసు కదా, నిజాంలు, మామూలుగా మన భాషలో నిజాంలు అంటారు, అప్పుడు రజాకర్లు అంటున్నారు. ఆ రజాకర్లు వాళ్ళను అధికంగా పన్నులు వేయడము, రకరకాల హింసిస్తున్నారు. మనకు మామూలుగా అయితే వీళ్ళతో సంబంధంలే, మనకు పాలెగాళ్ళతో సంబంధం. పాలెగాళ్ళు మనను పరిపాలిస్తున్నారు, చూసుకుంటున్నారు. మనకు పాలెగాళ్ళు అంటే ఎవరు? ఇప్పుడు మనకు ఎమ్మెల్యేలు అంటారులే, ఒకప్పుడు పాలెగాళ్ళు ఉన్నారన్నమాట. ప్రతి గ్రామానికి ఒక పాలెగాడు అట్టున్నారు. మనం పాలెగాళ్ళనే మనం గొప్పవాడిగా పెట్టుకుంటున్నాం. మనం ఏ సమస్యలు వచ్చినా, ఏ పంచాయతీలు వచ్చినా ఆయనే చూసుకుంటున్నాడు. కానీ పాలెగాళ్ళనందరినీ జయించి వాళ్ళు రజాకర్లు విపరీతంగా హింసిస్తా అంటే, ఎట్టరా స్వామి అంటే ఆడవాళ్ళను, పిల్లలను, ఎవరినంటే వాళ్ళని ఇంకా నేను చెప్పలేను కానీ బీభత్సవంగా వాళ్ళను చేస్తున్నారు అనమాట. ఆడవాళ్ళను రకరకాల హింసలు, మానభంగాలు, ఇట్లా రకరకాలు చేస్తున్నారు. మొగోళ్ళని చంపడము ఇట్లా చేస్తున్నారు. అప్పుడు అమ్మవారిని దండం పెట్టుకుంటే, అమ్మా తల్లి ఇట్లా చేయండి తల్లి, ఇట్లా మాకు ఏ దేవుడు మాకు దిక్కు, ఏ దేవత మాకు దిక్కు అంటానే మనకు బోయకొండ గంగమ్మ తల్లి అమ్మవారు ఆమె త్రిశూలంతో మొత్తం అందరినీ వధించి ఈమె కొండ మీద కూర్చునింది. అప్పుడు ఆ టైంలో ఆమెకు వచ్చిన కోపానికి ఆమె ఖడ్గంతో నరికింటే కొండ
చిల్తాది అనమాట. అది కూడా చూపిస్తాను నేను. నేను ఇంత ముందు చూసినా, ఇప్పుడు కూడా చూపిస్తాము. కొండ చిల్తాది. ఇప్పుడు ఆమె దగ్గరికి 6 ఏళ్ల కిందట నేను వచ్చి ఒక కోరుకున్నా, కొన్ని కోరికలు కోరుకున్నా. దేవుడి దేవల్ల నా కోరికలన్నీ తీరిపినాయి. నేను చాలా హ్యాపీగా ఉండా. ఇప్పుడు లక్షణంగా వస్తున్నా. నా బిడ్డలు బాగుండాలా, నా భార్య బిడ్డలు బాగుండాలనే విధంగా నేను కూడా వచ్చినా. ఇప్పుడు వచ్చినాను ఇక్కడికి. వీడికి వచ్చి ఏదైనా కోరుకొని. సో అది సంగతి. కొండ చీలింది కూడా చూపిస్తా. రెండోది ఇంకా తర్వాత వచ్చేసి మనం అనుకోని మామూలుగా జీవహింస పాపము అనేది వాస్తవమే. కాకపోతే ఏంటంటే మన నమ్మకాలు, మనము మానవ మాతృలము, మన పూర్వీకుల నుంచి మన పెద్దలు మన పెట్టిన ఇవన్నీ మనం ముక్కొని ఆమె దగ్గర మనం చేస్తే మంచిదన్నారు. కాబట్టి మేము ఎందుకు పోయినసారి చేసినాము, ఇప్పుడు కూడా చేస్తున్నాము. ఒక పుంజుని ఒక కోడిని తీసుకొచ్చినాము. ఆ కోడిని ఈ విధంగా అమ్మవారికి సమర్పించుకొని మేము కూడా తీర్థప్రసాద పుచ్చుకొని బయలుదేరుతాము. ఇదిగోండి గుడి. దిగినాక నీట్ గా చూపిస్తాం. ఇదంతా నడిచినాం మనము. అవును, మెట్లు చాలా చేంజ్ అయింది కదా అసలు చాలా. సో మేమైతే ఫైనలీ ఇప్పుడు వచ్చేసినాము. అసలు మేము వచ్చిన దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. వెరీ 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 బ్యూటిఫుల్. ఇప్పుడైతే లాస్ట్ టైం జనాలు చాలామంది ఉన్నారు, కానీ అసలు ఇట్లా లేదు. ఇప్పుడు ఏదో చాలా నీట్గా వేసినారు. ఏమా రెడీయా? ఆఫ్టర్ 6 years మళ్ళీ వచ్చాము ఇక్కడికి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం రావాలని చెప్పి. సో ఇంకా మనం లేట్ లేకుండా వెళ్ళిపోదాం. బా ఎంత చల్లగా ఉందో ప్లేస్. ఫస్ట్ మనం రాగానే ఇక్కడ అన్నిటినీ ఇట్లా మన కోడి సో ఇప్పుడు మనం ఓకే ఫస్ట్ అమ్మవారికి మనం కోడిని సమర్పించిన తర్వాత మనం రక్తం తీసుకొని బొట్టుకు పెట్టుకొని ఆ రక్తం బొట్టు పెట్టుకొని అందరం మనం అమ్మవారి దగ్గర పోయి అమ్మను ఇప్పుడు అంటే మామూలుగా అదే పద్ధతి రూల్ మనం అడిపోయి కొత్తగా చాలా చేంజ్ అదే ఎక్కడైనా మొత్తం నేలంతా బ్లడ్ డ్రాప్స్, అంతా బ్లడ్ పారుతుంది. ఓకే గైస్, ఇక్కడ చాలా స్లోప్గా ఉంది. నేను పైకి ఎక్కిన తర్వాత నేను చూపిస్తా. చాలా కట్స్గా ఉంది. బట్ ఎనీవేస్ ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ టు షో యూ గైస్. ఇలా నడచడానికి ఇబ్బంది పడుతుంది గైస్. మనం లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాము, అప్పుడు చాలా మంది జనాలు ఉన్నారు. ఈరోజు ఓకే గైస్, అదంతా అయిపోయిన తర్వాత ఐ విల్ షో యూ. ఒకసారి ఆ పిల్లలు చూడండి, ఆగిపోయింది అక్కడే. రావా ఇష్యూ ఐషు నువ్వు చేతి తీసేసే. చాలా మారింది కదమ్మా. ఇంకా ఈసారి కొంచెమే కదా, 20% కూడా లేదు. డన్ విత్ అవర్ ఫస్ట్ వర్క్. కొండలు చూడండి ఒక్కసారి. బా ఏమన్నా ఉన్నాయా కొండ? అసలు రాళ్ళ మీద రాళ్ళు కదా, జారకుండా ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. అంతా ఇక్కడ చాలా యూనిక్గా ఉంది ప్లేస్. వద్దా
ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. వద్దులేమో. ఓకే గాయ్స్, దర్శనం అయిపోయిన తర్వాత వి విల్ సీ యూ. డన్ విత్ దర్శనం. అండ్ ఇప్పుడైతే ఆశీర్వాద మండపం అంట. మనకు వీడియో తీయచ్చు, అదే తీసే ఆప్షన్ ఉంది, కానీ దేవుడిది ఎందుకులే, అమ్మవారిది. అమ్మవారు చాలా పవర్ఫుల్. అందుకు నేను అక్కడ ఆఫ్ చేసేసిన. ఇంకా మీరే డైరెక్ట్ వచ్చి దర్శనం చేసుకోండి. అవును గైస్, నిజం. ఐషు, ఎక్కడికి ఇప్పుడు మనం వెళ్ళేది? మూలస్థానం గుడికా అనుకుంటా. కింద మూలస్థానంలో గుడి ఉందంట. సో అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఏంటి ఇక్కడ లోపల అంటే ఏంటి? ఫస్ట్ అమ్మవారు ఇక్కడే ఉండే, తర్వాత వాళ్ళు గుడి కట్టినారంట పైన. దర్శనం అయితే అయిపోయింది. తీర్థం బాటిల్సా? ఓకే, 5 తీసుకున్నావా? ఒక తీర్థం బాటిల్ మొత్తం నువ్వే తాగేస్తావు కదా. లెట్స్ గో. చాలా చేంజ్ వచ్చేసింది లిటరల్లీ. అసలు ఏదో వేరే గుడి చూస్తున్నట్టుంది. అంటే నేను అప్పుడు చిన్నదాన్నే. అమ్మవారి చీరలు చూపిద్దాము. ఇవన్నీ అమ్మవారు కట్టుకునేంటివేనమ్మా? ఓ, అదే అమ్మవారికి కట్టిన చీరలు అంట అన్నీ. ఇంకా మనం బయటికి వెళ్ళి ఐ విల్ సీ యూ గైస్. కింద నుంచి వస్తాను. హాయ్. అవునా? హాయ్ చెప్పు. యూట్యూబ్లో చూడవా? ఇది యూట్యూబ్లో వస్తుంది. ఏం పేరు నీ పేరు? హిమబిందు. ఏ క్లాస్? బీటెక్కా? థర్డ్ ఇయరా? ఓకే, బాయ్. మొత్తం ఫోటో దా. ఓకే, బాయ్. చాలా మంచిగా అనిపిస్తుంది ఎవరైనా వచ్చిన పలకరిస్తే. సో నెక్స్ట్ టైం ఎప్పుడు మీరు కూడా టెన్షన్ పడద్దు, వచ్చినంత మాట్లాడండి. ఓకే, గుడి ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ దారాలు. సో దారాలు తీసుకుంటున్నాను. నాకు మంచి దారం కావాలి. ఇది బాగుంది కదా. బ్లాక్ తీసుకుంటాను. బ్లాక్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఓకే, నేనైతే ఇది సెట్ చేసుకున్నా. నాకు ఎందుకో తెలీదు, ఇది నచ్చాయి. అసలు లేట్ అయ్యేలా ఉంది. చాలు మ్యామ్, నా మీద పడుతున్నాయి మ్యామ్ అన్నీ. నేనంట ప్లీజ్. గైస్ చూడండి, మొత్తం అన్ని తీసుకున్నాం. అవి ఎవరికి మావన్నీ? ఎవరికి అసలు? లడ్డు మనీషాలకి. ఓ, మా హౌస్ హెల్ప్ వాళ్ళ పిల్లలకంట. మేము అందుకే ఫస్ట్ ట్రయల్ చేసి మంచిగా వర్క్ అవుతుందో లేదో చూసి మళ్ళీ తీసుకుపోతాము. బట్ ఎనీవేస్, సో ఫైనలీ వీఆర్ డన్ విత్ దర్శనం. అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఎందుకు అన్నా? నేను మా అమ్మ దగ్గర పోతాను. ఏమి నాకు పట్టుకుంటా, వద్దు నేను పట్టుకుంటా. ఎందుకు పెంచినావు నన్ను నువ్వు? నేను పట్టుకునేకే ఇవన్నీ, ఇలాంటివన్నీ మోయడానికే. చిన్నప్పటి నుంచి పాపం షిరిడీకి పోయినప్పుడు కూడా గైస్ మేము గాజులు అమ్మ దగ్గరికి పోయింటే ఆమెకి నేను కావాలంట, నన్ను పెంచేసుకుంటుందంట అమ్మ. కాబట్టి చిన్న పిల్లోడు 1 year అంట. సో నేను ఇంకా ఆ పిల్లోని చిన్న పిల్లోని చూసుకుంటే కూర్చోవచ్చు. మా అమ్మ వాళ్ళు చెప్తున్నారు లక్కిరెడ్డి అభిజ్ఞారెడ్డి తీసేసి బోయకొండ గంగమ్మ దగ్గర ఒక బోయమ్మ అని పెట్టాలంట పేరు.
ఓకే బట్ ఎనీవేస్ నేనైతే గాజులు కొనుక్కున్నాను అనమాట. సరే ఇంకా మీకు నేను వెళ్ళిన తర్వాత చేస్తా, బికాజ్ మా అమ్మ బాధపడుతుందని నేను ఇది తీసుకున్నా, కానీ నేను బాధపడతాను ఇక్కడ. ఇది పెట్టుకోమా, అభికి నాకైతే ఉండాలని ఉంది, నేను బాధపడతానని పాపం. మా నాకేం లేదు. లెట్స్ గో. మా తల్లి, మా కోరికలన్నీ నీ భక్తులం మేము, మాకు నెరవేర్చు తల్లి. మనము అమ్మవారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కోరిక కోరుకున్నా కూడా అది నెరవేరుతుందా లేదా అని తెలియడానికి మనకి ఎలాగా అంటే, నెరవేరక ముందే తెలియాలంటే ఎట్లంటే, ఒక 3 పూలు తీసుకుంటారు. ఒక 3 పూలు అమ్మవారి విగ్రహం అంటే తలపైన పెడతారు. పెట్టినప్పుడు రైట్ సైడ్ ఇట్లా మన తూర్పు సైడ్ పడింది అనుకో, మనది 100% జరుగుతుంది, తొందరగా జరుగుతుంది. ఇట్లా లెఫ్ట్ సైడ్ పడింది అనుకో జరగదని, జరుగుతుంది నిదానము. మధ్యలో పడింది అనుకో ఆమె ఆలోచిస్తుంది అని అర్థం. అంతే, ఆలోచించి చెప్తాను అనేసి. అండ్ లక్కీలీ మీకు విషయం తెలుసా, అందరం కోరుకున్నాం అనమాట. లక్కీలీ ఏమైందంటే అందరివి రైట్ సైడ్ పడినాయి. అసలు నేనైతే షాక్ అయినా, నిజంగానే అట్లా జరుగుతాయా అంటే ఎస్, నిజంగానే అట్లా జరిగింది. అని భక్తుల మనం నమ్మకం, మన నమ్మకం 100%. మాకైతే అన్ని జరుగుతున్నాయి దేవుడి దేవుళ్ళ. అవును, మీరు ఎవరైనా ఇఫ్ బోయకొండ గంగమ్మ తల్లి నాకు తెలిసి మోస్ట్లీ మీరు చూసే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది, కానీ ఇఫ్ ఒకవేళ మీకు ఎవరైనా కొత్తగా వింటున్నారు అంటే ఇట్స్ హై టైం మీరు ఖచ్చితంగా రావాలి ఇక్కడికి. చాలా బాగుంటుంది ప్రదేశం అండ్ చాలా పవర్ఫుల్ కూడా. ఆల్సో నేను ఇప్పుడే లోపల నుంచి తీసాను అనమాట. ఈ పుష్పాలే మేము దేవుడి దగ్గర పెట్టింది. అండ్ ఇలాంటివి 3 ఉంటాయి, 3 పెడతారనమాట. అక్కదేవతలు 7 మంది ఉంటారనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్లో మధ్యలో దేవుడి దగ్గర 3 ఇట్లా పెడతారు. సో దీంట్లో ఒక పుష్పం అనమాట ఇది. మీ అందరి కోరికలు మంచిగా నెరవేరుతాయి, మీరు ఇక్కడే కోరుకోండి లోపలే, ఎందుకంటే మీరు ఇక్కడ రాలేరు కాబట్టి. మీరు కోరుకోండి, నేను అన్ని కోరేసుకుంటున్నా. కోరుకోండి. 3, 2, 1 గో. మీవన్నీ నెరవేరుతాయి మంచిగా, అన్ని రైట్ సైడే పడినాయి, నెరవేరుతాయి. వీళ్ళందరూ కొంచెం సైలెంట్ అయినారు, బట్ నేను నమ్ముతున్నాను మీవి నెరవేరుతాయి. ఓకేనా, దట్స్ ఇట్. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ తదుపరి కార్యక్రమం మనం లంచ్ చేయాలి, స్నాక్స్ తినాలి ఫస్ట్. లెట్స్ గో. అండ్ ఆల్సో ఇప్పుడు ఒక విషయం మాకు తెలియదు ఏంటంటే, ఒక ఆంటీ కనిపించింది గైస్, మాకు కనిపించి అసలు ఆ ఆంటీ లిటరలీ నన్ని అండ్ ఐషుని అసలు పట్టించుకోలేదు. నేను మీ సబ్స్క్రైబర్ అండి, నేను మీ యూట్యూబ్ ఛానల్ చూస్తాను అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చేసింది. అంటే నాకు తెలుసా అంటే మా కో కరికులర్ యాక్టివిటీస్ కంటే నీ వంట అవి ఎక్కువగా చూస్తుంది అనుకుంటా మమ్మీ, అందుకే నువ్వే గుర్తున్నావు. అసలు ఎవరి యూట్యూబ్ ఛానల్ ఏం నన్ను అసలు చూడలే, నన్ను చూసింది ఎవరు ఈ పిల్ల పనిచేసి లేదంటే ఏంటి నన్నది నేను చూడలేదు. ఫస్ట్ అమ్మని చూసి సేమ్ అమ్మాయి ఏజే. సో ఛానల్ చూస్తానండి అన్న తర్వాత ఈ అమ్మాయి చూసింటే నిన్ను కూడా చూస్తాను. నేను అది వినలామా, ఆ యూట్యూబ్ ఛానలే నాది అని ఆ పిల్ల అన్నాడు. రండి. సో ఇదే అనమాట, ఇప్పుడు మనం ఇక్కడే తినబోతున్నాము. అండ్ స్మెల్ అయితే అసలు చాలా బాగుంది. అండ్ దాంతోపాటు ఈ క్లైమేట్ చూడండి ఒకసారి, బా అద్భుత అన్నదానికి ఎక్కడ మించిపోలేదన్నమాట. లిటరలీ 6 years బ్యాక్ నాకు బాగా గుర్తు, మేము ఇక్కడే తిన్నాము అండ్ ఇక్కడే అంతా. ఇది మన లంచ్ స్పాట్. ఆకలైతుందా? ఆకలేమేయట్లేదా? వి గాట్ ఎవ్రీథింగ్ కవర్డ్ అనమాట, అన్నీ తెచ్చుకున్నాము. కాదమ్మా, జాన్వీ కపూర్ ఐషులాగే ఉంటుంది, వాళ్ళ కూతురు కూడా జాన్వీ, వాళ్ళ కూతురు. అట్లంటావా? అయితే అందరూ నీలాగే ఎట్లా ఇష్యూ. ఓకే, నాకు అన్నిటికంటే ద మోస్ట్ ఎగ్జైటింగ్ నచ్చినటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ చూడండి, వావ్, కింద నీళ్ళు పారుతున్నాయి. బాగుంది కదా, చాలా బాగుంది. ఇలాంటి ప్లేసెస్లో మనం అప్పుడప్పుడు ఇలా టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కూడా. నా బొంగోరు కుండో, అమ్మో 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 అమ్మో, నాకేం బాగా రాలా. ఈ పిల్ల ఎప్పుడు అంతే గాయస్, అర్థం కూడా కాదు, ఎప్పుడు బారాలా అంటది. మనం ఎంత మంచిగా చేసినా కూడా అలాంటప్పుడు అసలు ఎత్త బుద్ధి కూడా కాదు కదా మనుషులకి. మీరు చెప్పండి, మీలో ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే ప్లీజ్ స్టాప్ ఇట్. ఓకే, ఎందుకంటే మేము ఎంత కష్టపడి పిక్చర్స్ ఏవి తీసినా కూడా మీకు నచ్చలేదు అంటే అలాంటప్పుడు ఎందుకు తీయడం అని మాకు ఒక రకమైనది అది వస్తుంది. ఇది మనం వెళ్దాము, లెట్స్ గో. ఇక్కడ మన కోసం కూర రెడీ అవుతుంది అనమాట, మనం లోపల వెయిట్ చేద్దాం. లెట్స్ గో. రాయిషు
మా డాడీ మొత్తం రిలాక్స్ అయిపోతున్నాడు. వావ్, పడుకోవచ్చాడు ప్రశాంతంగా. గైస్ మొత్తం మన సబ్స్క్రైబర్లే గైస్ అంతా. ఈ ప్రదేశం, ఈ దేశం అంతా మన సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఏందనుకుంటున్నావు మంది? మా అమ్మకి చెల్లెళ్ళంట అనడం చూడి పిల్ల. అదే కదా, చాలా ఎక్కువైపోయింది. ప్రేమ కళ్ళు వేసుకొని చూస్తాది మా. ఏం లేదు బయట. సో ఇట్స్ టేస్టింగ్ టైమ్. హౌ ఇస్ ద టేస్ట్? ఆల్రెడీ టేస్ట్ చేస్తాం. సూపర్ వచ్చిందా? అది నాటుకోడి పకోడా అండ్ నాటుకోడి పులుసు అయితే ఉంది, ఆన్ ద వేలో ఉంది. హలో గాయ్స్, ఎందుకు టోన్ మారింది అంటే అవును నిజమే, మనిషి కూడా మారింది, ఎందుకంటే ఫుల్గా నిద్రపోయింది కాబట్టి. పడుకొని మేము 1 అవర్ రెస్ట్ తీసుకుంది. నా చైన్ ఐష్ దగ్గర ఉంది. ఓకే, ఒక నిమిషం నా గుండె జల్ అనింది. సో ఓకే, వీఆర్ హెడింగ్ బ్యాక్ అనమాట టు అవర్ ప్లేస్. అండ్ ఎలా అయింది ఐషు దర్శనం? హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? సో నైస్. అండ్ మీకు ఎలా అనిపించింది మా దర్శనం? అంత మంచిగా జరిగిందా? చాలా బాగా జరిగింది. యా, ఇంకా అంతే గైస్, నేను వెళ్ళే దారిలో మీకు చూపిస్తా. ఓకేనా? ఇక్కడైతే చాలా ఫేమస్. ఇదేం ఊరు డాడీ? గువ్వల చెరువు కోవా చాలా ఫేమస్. గువ్వల చెరువు నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ లైన్ మొత్తం ఉంటాయి. సో మేము ఇక్కడ అలా చేస్తూ ఆడుతుంటే ఇక్కడ. నీకు ఇష్టమా కోవా? డాడీ మా ఫేవరెట్ కోవా బన్ ఇక్కడ చాలా ఫేమస్. గువ్వల చెరువు 2 ప్యాకెట్స్ తీసుకుంటాం. హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము ఈవినింగ్ ఇలా ప్రశాంతంగా వీఆర్ హ్యావింగ్. ఆఫ్ చేస్తున్నారా? చల్లగా ఉన్నాయి నాన్న. బజ్జి పెడతా గైస్. బూచోడు ఉన్నాడు, బూచోడు అలర్ట్. బూచోడు వాడు ఉన్నాడు కానీ వాడు పలకట్లా. ఇగో నీకోసం బజ్జీ. ఓకే, సో విషయం ఏంటి అంటే కడప దగ్గర ఇవి మజ్జిగ చాలా ఫేమస్ అనమాట. ఒక షాప్ దగ్గర, మీకు చాలా మందికి నాకు తెలిసే ఉంటుంది, బికాజ్ నేను ఎప్పుడో చిన్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు తాగేటోళ్ళం మజ్జిగ. మజ్జిగనే కాదు, దిస్ ఇస్ మిల్క్ డైరీ. అలా దే విల్ ప్రొవైడ్ ప్యూర్ ఘీ, బటర్, మజ్జిగ కానీ లస్సీ కానీ సూపర్ గా ఉంటాయి అన్ని. లస్సీ, వాట్ నాట్, ప్లీజ్ మిల్కీ ప్రొడక్ట్స్ అన్ని. మజ్జిగ, మిల్కీ ప్రొడక్ట్స్. నేను డ్రింక్ చేసేలా ఉందో చెప్తాను. దోస పిండి కూడా అంటారు. బాగా సంపాదించినారు. మై గాడ్, సో చాలా బాగా థిక్గా ఉంటుంది. ద బెస్ట్. బాగుంది, సూపర్ ఉంది. నేను మంచిగా సగం తాగేసి బడి చాలా ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు వీడు, కాస్త ఎక్కువ అయిపోయింది. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత విల్ సీ. హలో గైస్, సో ఇప్పుడైతే టైం ఎంత అయింది తెలుసా? వీఆర్ బ్యాక్ హోమ్. టైం 8:44 అవుతుంది అనమాట. అండ్ మేము చాలా టైర్డ్ అయిపోయినాము, బట్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ బ్లస్డ్. డోరా బుజ్జి షీఈస్ వెరీ టైర్డ్ గైస్ బై ద వే. అండ్ ఇంకొన బాయ్ బాయ్ చెప్పేస్తే టైం వచ్చేసింది. సో అండ్ ఓకే, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇప్పుడైతే మేము ఇంకా ప్రశాంతంగా వెళ్ళి సంతోషంగా బాత్ చేసేసి విల్ హ్యావ్ కోవా బన్. సో బాయ్ చెప్పేసి బాయ్. ఓకే గైస్, తను చాలా అలసిపోయింది. సో ఐఎమ్ టెలింగ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇఫ్ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా చాలా బాగుంటుంది. సో ఐ విల్ సీ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.